ఇంట్లో మొదటి రోజు గట్టు ఇంకా చింకి కొత్త సెషన్ మొదలవుతుంది. వాళ్ళిద్దరూ స్కూల్కి వెళ్ళడానికి పూర్తిగా సిద్ధంగా ఉంటారు. స్కూల్కి వెళ్ళడానికి సరిగ్గా ఒక రోజు ముందు గట్టు ఇంకా చింకి వాళ్ళ అమ్మకి టిఫిన్లో ఏం ప్యాక్ చేయాలో చెప్తారు. అమ్మా మా అందరి స్నేహితులందరం కలిసి మాట్లాడుకున్నాము. ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళేటప్పుడు అందరం కలిసి ఏదైనా స్పెషల్గా టిఫిన్ని తీసుకుని వెళ్ళాలి అని అనుకుంటున్నాము. అమ్మా, స్పెషల్ ఫ్రైడ్ రైస్ టిఫిన్ కి తయారు చేస్తారా ప్లీజ్ ప్లీజ్? అలాగే పిల్లలు, నేను ప్రిపేర్ చేస్తాను. కానీ ముందు మీ బ్యాగ్లో బుక్స్ అవన్నీ సర్దుకున్నారా? అమ్మా, మేము అవన్నీ ఎప్పుడో పెట్టేసుకున్నాము. స్కూల్కి వెళ్ళడానికి చాలా ఎక్సైటింగ్గా ఉన్నాం. మరుసటి రోజు గట్టు ఇంకా చింకి స్కూల్కి టైంకి రెడీ అవుతారు. అమ్మ వాళ్ళిద్దరికి టిఫిన్ ప్యాక్ చేస్తుంది. గట్టు చింకి, మీరు త్వరగా టిఫిన్ చేయండి, తర్వాత నాన్న మిమ్మల్ని స్కూల్లో డ్రాప్ చేస్తారు. నాన్న గట్టు ఇంకా చింకిని స్కూల్లో దింపుతాడు. ఆ తర్వాత వాళ్ళ క్లాస్కి వెళ్లి చూసేసరికి వాళ్ళ క్లాసులో కొత్త స్టూడెంట్స్ కూడా ఉంటారు. చింకి పదా, హరి, బంటి, గుడ్డి అక్కడ కూర్చున్నారు. మనం కూడా వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చున్నామా? పదా. అమ్మా పదా. తర్వాత గట్టు బంటి పక్కన, గుడ్డి పక్కన చింకి కూర్చుంటారు. కానీ గట్టు చూస్తాడు, హరి పక్కన ఒక కొత్త స్టూడెంట్ కూర్చుంటాడు. హరి, అతను న్యూ స్టూడెంటా? నీ పేరేంటి? నా పేరు రింకు. హలో రింకు, మేమందరం ఇక్కడ ఓల్డ్ స్టూడెంట్స్. మేమంతా మీకు హెల్ప్ చేస్తాం. థ్యాంక్ యూ. అయితే మనందరం ఫ్రెండ్స్ కదా? ఫ్రెండ్స్. కానీ చింకి, ఈ కొత్త హెయిర్ స్టైల్ నీకు చాలా బాగా అనిపిస్తుంది. చింకి, నవ్వును, నీకు నిజంగా చాలా బాగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ హరి గుడ్డి. అప్పుడే క్లాస్లోకి గట్టు చింకీల కొత్త క్లాస్ టీచర్ వస్తుంది. పిల్లలందరూ లేచి మేడంని గ్రీట్ చేస్తారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ పిల్లలు, నేను మీ కొత్త క్లాస్ టీచర్ని. నా పేరు నీలం. ఓకే పిల్లలు, మీరంతా కూర్చోండి. ఇంకా పిల్లలందరూ కూడా కూర్చుంటారు. పిల్లలు, ఇవాళ మీ అందరికీ ఫస్ట్ డే కాబట్టి మనం అన్నిటికన్నా ముందు అందరి ఇంట్రడక్షన్ తీసుకుందాం, సరేనా? ఓకేనా? ఓకే మేడం. మ్యామ్ పిల్లలందరి ఇంట్రడక్షన్ తీసుకుంటుంది. ఆ తర్వాత వాళ్ళు పెద్దగా అయ్యాక ఏమవ్వాలో కూడా తెలుసుకుంటుంది. నాకు మీ పేర్లైతే తెలిసిపోయాయి. మీరు పెద్దయిన తర్వాత ఏమవ్వాలి అనుకుంటున్నారు చెప్పండి. మేడం, నేను పెద్దయ్యాక పైలట్ అవుతాను. వెరీ గుడ్ గట్టు. చింకి, నువ్వేమవ్వాలనుకుంటున్నావు? మ్యామ్, నేను డాక్టర్ అవుతాను. నేను యాక్టర్ అవుతాను. మ్యామ్, నేను పెద్దయినాక టీచర్ అవుతా. వెరీ గుడ్ పిల్లలు, మీరు కష్టపడి చదువుకుంటే మీరు ఏమవ్వాలనుకుంటున్నారో అవి తప్పకుండా అవుతారు. మీరు అర్థమవుతోందా? తెలిసిందా? థ్యాంక్ యూ మేడం. పిల్లలు, నేను మీ అందరికీ ఒక కొత్త రోల్ నంబర్ పెడతాను. మీరు జాగ్రత్తగా వినండి. మేడం అందరికీ రోల్ నంబర్ చెప్తుంది. ఆ తర్వాత మేడం మానిటర్ని సెలెక్ట్ చేస్తుంది. పిల్లలు, నేను ప్రతి నెల ఒకరిని మానిటర్ని చేస్తాను. ఈ నెల చింకీని చేస్తున్నాను, సరేనా? థ్యాంక్ యూ మ్యామ్. చింకీ ఆ మాట వినగానే చాలా ఆనందపడుతుంది. మొదటి రోజు తనని మానిటర్ చేశారు అని. ఆ తర్వాత టీచర్ క్లాస్ చెప్తుంది. కాసేపటికి లంచ్ వెళ్ళవుతుంది. పిల్లలందరూ లంచ్ చేస్తూ ఉంటారు. ఇవాళ మనందరి టిఫిన్స్లోని స్పెషల్ ఉన్నాయి. గట్టు, నేను మా అమ్మతోని స్పెషల్ పరాటా చేయించుకొని తీసుకొని వచ్చాను చూడు. రింకు, నువ్వు కూడా నీ టిఫిన్ ని షేర్ చేసుకోవచ్చు. రింకు, నువ్వు కూడా నా టిఫిన్ టేస్ట్ చెయ్యి. అమ్మ చాలా టేస్టీ శాండ్విచ్ తయారు చేసింది. పిల్లలందరూ కలిసి టిఫిన్ చేస్తారు. అప్పుడు గట్టు అంటాడు, స్నేహితులారా, ఇవాళ మనందరం అంకుల్ దగ్గర ఐస్ క్రీమ్ తినడానికి వెళ్దాం, సరేనా? మనం లాస్ట్ ఇయర్ తినడానికి వెళ్ళాం కదా అలా. ఇది చాలా మంచి ఐడియా గట్టు. రింకు, నువ్వు కూడా మాతో పాటు వస్తావు కదా? ఆ ఐస్ క్రీమ్ అంకుల్ దగ్గర ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది. సరే బంటి, అందరం వెళ్దాం. లంచ్ అయిపోతుంది. ఆ తర్వాత పిల్లలందరూ చదువుకుంటూ ఉంటారు. స్కూల్ అయిపోయే ముందు నీలం మళ్ళీ క్లాస్లోకి వస్తుంది. ఇంకా పిల్లలతో ఇలా అంటుంది, పిల్లలు, మీరంతా హోంవర్క్ నోట్ చేసుకోండి. నేను బోర్డు మీద రాస్తుంటాను, మీకు అర్థమయ్యేలాగానే రాస్తాను. ఇంకా మీరందరూ మీ కొత్త నోట్బుక్స్ నీటుగా రాయండి. ఇంకా ఇండెక్స్ కూడా తయారు చేసుకోండి, సరేనా? ఓకే మేడం. పిల్లలందరూ వాళ్ళ డైరీలో హోంవర్క్ రాసుకుంటారు. గట్టు ఇంకా చింకి వాళ్ళ పాత స్నేహితులను కలిసినందుకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇంకా కొత్త స్నేహితుల్ని చేసుకున్నందుకు కూడా. స్కూల్ అయిపోయిన తర్వాత అందరూ ఐస్ క్రీమ్ తినడానికి వస్తారు. ఇంకా ఈ రకంగా వాళ్ళ స్కూల్ ఫస్ట్ డే అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి,
షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.